బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయంలో ఎలాంటి డౌట్లు లేవని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోతారు. అమ్మడు అలా తై షో చేస్తుంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు కురవాల్సిందే. ఇప్పటి వరకు పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ చూస్తే ఎక్కువ శాతం అమ్మడు గ్లామర్ షో చేసిన సినిమాలే ఆమెకైతే క్రేజ్ని తెచ్చిపెట్టాయి. కాదని పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని చూస్తే రిజల్ట్ వేరేలా వచ్చాయి. ఆ విషయం తెలిసి కూడా సూర్య రెట్రో సినిమాలో ఆమెకు కాస్త బరువైన రోల్ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య హీరోగా వస్తున్న రెట్రో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రాగా అందులో సూర్య వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేయగా పూజా లుక్స్ మాత్రం డిసప్పాయింట్ అయితే చేశాయి. పూజా హెగ్డే అనగానే తెర మీద అందాల భామ గుర్తొస్తుంది. కానీ పూజ ఇమేజ్ ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రెట్రోలో ఆమెని డీ గ్లామర్ గా అంటే న్యాచురల్ లుక్స్ లో కనిపించేలా చేశారు. మేకప్ కూడా అంతగా కుదిరినట్టయితే అనిపించట్లేదు. పూజా బేబీకి ప్లస్సే ఆమె గ్లామర్. అలాంటిది సూర్య సినిమాలో అది కాకుండా ఆమెను వెరైటీగా చూపిస్తామంటే మాత్రం బుట్టబొమ్మ ఫ్యాన్స్ ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. పూజని అందంగా చూపిస్తేనే సినిమాకు ప్లస్ అవుతుంది. అలా కాకుండా ప్రయోగాలు చేస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పూజా హెగ్డే గ్లామర్ పరంగా ఎలాంటి అడ్డుగేట్లు వేయదు. సినిమాకు ప్లస్ అవుతుంది అని అంటే అమ్మడు రెచ్చిపోవడానికి కూడా రెడీ అంటోంది. అయితే సూర్య రెట్రో టీజర్లో మాత్రం పూజా లుక్స్ షాక్ ఇచ్చాయి. టీజర్లో కాబట్టి అలా చూపించుండొచ్చు, సినిమాలో ఆమెకు ప్లస్ అయిన గ్లామర్ని బాగానే వాడుండొచ్చు అంటున్నారు ఆడియన్స్. అసలే సౌత్లో సినిమాలు లేక వచ్చిన సూర్య రెట్రో సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకి ఈ సినిమా షాక్ ఇస్తే మాత్రం కెరీర్ మళ్ళీ డైలమాలో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే రెట్రో టీజర్ చూస్తే డైరెక్టర్ అండ్ హీరో ఇద్దరు చాలా కష్టం తమను తాము ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లుగా చేసినట్లయితే అనిపిస్తోంది.